స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఒక చక్కటి లేఖన భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి స్త్రీ కొంతకాలం ఎలీషా ప్రవక్త మాట ప్రకారం ఆ సంవత్సరంలో కరువు వస్తుందని, కరువు తీరేంత వరకు కొంతకాలము నీకు అనుకూలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళమని దైవజనుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఈ స్త్రీ బయలుదేరి వెళ్ళినట్లు రాయబడింది ప్రియులారా. ఈ 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత ఆమె ఫిలిష్తీయుల దేశంలో నుండి తన ఇంటికి బయలుదేరి వచ్చిందంట. వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, ఆమె లేకపోయేసరికి ఆమె ఇంటిని భూమిని స్వాధీనపరుచుకున్నారు. 7 సంవత్సరాలు ఆమె ఇల్లు పొలాన్ని స్వాధీనపరుచుకొని దాని వలన వస్తున్నటువంటి రాబడిని వారు అనుభవిస్తున్నట్లుగా రాయబడింది ప్రియులారు. అయితే ఆ టైంలో ఈ స్త్రీ ఎవరు అని అంటే, పై వచనాలు మనం చదువుకుంటే ఈమెనే షునేము పట్టణస్థురాలు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ క్లియర్గా వ్రాయబడింది ప్రియులారా. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్త్రీ 7 సంవత్సరాలు దూర ప్రాంతం ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం కరువు తీరేంత వరకు ఉన్న తర్వాత తిరిగి తన ఇల్లు తన పొలం చేరేసరికి అంతా వేరే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై విన్నవించుటకై రాజు దగ్గరికి ఆమె వచ్చినట్లు వ్రాయబడింది ప్రియులారా. అక్కడే గేహాజీ కూడా ఉన్నాడు. గేహాజీని ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏమనంటే, ఎలీషా ప్రవక్త గురించి ఏమైనా చెప్తావా అని అంటే ఆయన అంటూ ఉన్నాడయ్యా, చనిపోయినటువంటి ఒక బాలుని కూడా ఎలీషా ప్రవక్త లేపాడు, చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించాడని చాలా విషయాలు చెప్తూ ఉండగా ఆ టైంలోనే ఆ స్త్రీ అక్కడికి వచ్చింది ప్రియులారు. అప్పుడు ఆమె తన పొలమును గురించి ఇంటిని గురించి రాజుకు తెలియజేసినప్పుడు రాజు వెంటనే ఎప్పుడైతే ఆమె ఇంటిని పొలాన్ని విడిచి దూర ప్రాంతం వెళ్ళి అక్కడే 7 సంవత్సరాలు ఉండి తిరిగి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత పంట వచ్చిందో అదంతా కూడా ఆమెకు ఇచ్చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా 7 సంవత్సరం పంట, 7 సంవత్సరం నుంచి రావాల్సినటువంటి రాబడి, 7 సంవత్సరం నుండి మిగిలిపోయినటువంటి అమౌంట్, ధాన్యము ఏమేమి రావాలో అవన్నీ కూడా దేవుడు ఆమెకి ఇప్పించాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా 7 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, లేక 10 సంవత్సరాలుగా మనకు రావాల్సినటువంటి రాబడి, మనకు రావాల్సినటువంటి అమౌంట్, మనకు రావాల్సినటువంటి ధాన్యం, పొలాలు, ఇల్లు, స్థలాలు అపవాది చేత బంధించబడి ఉండవచ్చు ప్రియులారా. అయితే అట్టి వాటన్నిటిని కూడా ఈ స్త్రీకి ఇప్పించినటువంటి దేవుడు, రాజుతో ఉండి మాట్లాడినటువంటి దేవుడు, మన పక్షముగా కూడా దేవుడు ఘనకార్యం చేసి మనకు రావాల్సినటువంటి రాబడి ఆగిపోయి ఉండి అభ్యంతరాలు చేయబడి మన చేతికి అందకుండా జరుగుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు తొలగించి
ఆ స్త్రీకి 7 సంవత్సరం నుండి రావాల్సినటువంటి సమస్తాన్ని ఎలాగున ఇప్పించాడో అలాగూ మన జీవితాల్లో కూడా ఆగిపోయిన ప్రతి కార్యాన్ని కూడా సర్వాధికారి ఇచ్చి మనల్ని దీవించి ఆశీర్వదించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆ షునేము పట్టణస్థురాల మీద రాజు ఎలాగూ దయ చూపించాడో, న్యాయము తీర్చాడో, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా అలాంటి దయను, కనికరాన్ని, కృపను సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియులారా, 7 సంవత్సరాలుగా విద్య, బుద్ధి, ఉద్యోగాలు, వ్యాపారాలు సఫలం కాలేదని, వివాహం సెటిల్ కాలేదని, సంతానం కలగలేదని, ఆరోగ్యం కుదుటపడట్లేదని, అప్పుల్లో చిక్కుకొని పోయామని, ఎన్నో విషయాల్లో మీరు ఇబ్బంది పడుతూ ఆత్మీయంగా కూడా ఫలభరితంగా లేమని, ప్రార్థించలేక, స్తుతించలేక, దేవుని యొక్క మందిరానికి రాలేక, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక తలడిల్లిపోతూ ఉన్నారేమో. సర్వాధికారి ఈ శుభదినాన అన్ని విషయంలో ఆగిపోయినటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు నీకు శుభం పలుకుతూ నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవుడు నీ మీద ఆయన కనికరాన్ని చూపించినప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి ప్రతి కార్యమును కూడా దేవుడు నెరవేర్చి సకల సంతోషం, సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆగి ఉన్న ప్రతి కార్యాన్ని సర్వాధికారి నెరవేర్చబోతున్నాడు. ఆయన దీవెనలు, ఆశీర్వాదములు నీ మీద సమృద్ధిగా కుమ్మరించబోతున్నాడు. అలాంటి కృపను, దీవెనను, ఆశీర్వాదమును పొందుకొని దేవునికి ఇష్టలమై, యోగ్యులమై మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నిజముగా షునేము పట్టణస్థురాలి యొక్క తండ్రి రాబడిని, ధాన్యమును, ధనమును, తండ్రి ఇంటిని, పొలాన్ని, సమస్తాన్ని తండ్రి శత్రువుల చేతుల నుండి విడిపించి మీ కుమార్తెకు అప్పగించిన దేవుడు, దేవా మీకు స్తోత్రాలు. అలాగూ తండ్రి ఆమెకే కాదు మా అందరి జీవితాల్లో కూడా ఏ ఆశీర్వాదాలు ఆగి ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో విడిపించి సకల సంతోషం, సమాధానం మాకు, మా ఇంటి వారికి మీరు అనుగ్రహించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. తండ్రి మీ స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా మీ కృపలో దీవించి ఆశీర్వదించి మీ మేలు చేత తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం, సమృద్ధి ప్రతి బిడ్డకు అనుగ్రహించమని నా ప్రార్థన ఆలకించినందుకై స్తుతులు చెల్లిస్తూ, మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించినందుకై స్తుతిస్తున్నాను. అద్భుతమైన ఆశీర్వాదాలు కుమ్మరించినందుకై స్తుతిస్తున్నాను. వారి నోట నవ్వు కలుగు చేసినందుకై స్తుతిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.